హలో ఆంటీ, నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. ఈ రోజు మనం ట్యూబల్ బ్లాక్స్ అనే ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. సంతానలేమి సమస్య అనేది దంపతులని చాలా కలవరపరిచే ఒక సమస్య. ఇలాంటి కలవరపరిచే సమస్యలలో మెయిన్ గా ఆడవాళ్ళ వైపు నుంచి ఉండే ఒక మేజర్ కాజ్ ఏంటి? ట్యూబల్ బ్లాక్స్. ఇది ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ద ఫీమేల్స్ అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని బాగానే ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ రాదు. అలాంటి వాళ్ళలో ఈ ట్యూబ్స్ లో ఇబ్బంది అనేది ఉండటం మూలాన ఈ సమస్య అంటే ఈ సంతానలేమి సమస్య అనేది జనరల్ గా వస్తుంది. అంటే జనరల్ గా ఈ గర్భసంచి ఇరువైపులో ఉండే ఈ ట్యూబ్స్ ఏంటి, ఈ గ్రంథులని ఏదైతే గర్భసంచిని కనెక్ట్ చేస్తాయో, ఇది ఒక వంతెన లాగా, ఇది ఒక దారి లాగా, ఇది ఒక కనెక్టివిటీ ట్యూబ్ లాగా పనిచేస్తుంది. ఈ వంతెన కానీ ఈ దారి కానీ మూసుకుపోతే అన్ని బాగున్నా కానీ హెల్దీగా ఉన్న కణం అనేది వెళ్ళి హెల్దీగా ఉండే అండాన్ని కలిసే అవకాశం అనేది అక్కడ లేదు. కాబట్టి అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది తగ్గుతూ ఉన్నాయి, వాళ్ళని ఆందోళన పరుస్తూ ఉన్నాయి. అంటే ప్రెగ్నెన్సీ అది ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉన్న వాళ్ళకి ఎలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ లేకుండా ఓన్లీ హోమియోపతి మెడికేషన్స్ ద్వారానే, మనం న్యాచురల్ గా మెడికేషన్స్ ద్వారానే ఈ బ్లాక్స్ ని క్లియర్ చేస్తూ న్యాచురల్ ప్రెగ్నెన్సీని తీసుకొచ్చే అవకాశం అనేది మన క్లినిక్స్ లో ఉంది. జనరల్ గా ఈ ట్యూబ్స్ బ్లాక్స్ అనేది ఎప్పుడు జరుగుతాయి? ట్యూబ్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది ఉన్నప్పుడు, ఆ ఇన్ఫెక్షన్ మూలాన ట్యూబ్స్ దారి అనేది మూసుకుపోవటం మూలాన ఈ కణం అనేది వెళ్ళి అక్కడ అండాన్ని కలుసుకోలేకపోతుంది. సో ఇన్ఫెక్షన్ అనేది రావడానికి సంబంధించిన కారణాలు ఏంటి? ఇక్కడ కారణము అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కారణాలు ఏంటి? జెనైటల్ ట్యూబెరిక్యులోసిస్ ఉండటం మూలాన కూడా బ్లాక్ అవ్వచ్చు, లేదా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉండటం మూలాన బ్లాక్ అవ్వచ్చు, లేదా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండటం మూలాన బ్లాక్ అవ్వచ్చు, లేదా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్స్ వలన బ్లాక్ అవుతుంది, లేదా ఎక్కువగా డిఎన్సీస్ కానీ క్యూరేటేజెస్ కానీ చేయించుకుంటూ ఉంటారు. దీని మూలాన కూడా ట్యూబల్ బ్లాక్స్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇంట్రా యూటరైన్ డివైసెస్ అంటే కాపర్టీ లాంటి డివైసెస్ అనేది రిమూవ్ చేసినప్పుడు కూడా ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అనేది అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీస్లో ట్యూబెర్కులర్ డెప్త్ అనేది ఉండటం మూలాన కూడా ఈ ట్యూబ్స్ అనేది జనరల్గా బ్లాక్ అవుతుంటుంది. సో ఇక్కడున్న ఈ కారణాలని కన్సిడర్ చేసుకుని ఆ కారణాలకు సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కారణాలంతా పక్కన పెట్టి ఓన్లీ లాప్రోస్కోపీ ద్వారా కనిపిస్తున్న ట్యూబ్ని క్లియర్ చేయటం కానీ, ఇన్ కేస్ ట్యూబ్ క్లియర్ అవ్వకపోతే లోపల ఉన్న కారణాలు అలాగే ఉంచేసి ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళటం అనేది కానీ ఏమాత్రము కరెక్ట్ కాదు. ఇలా ఐవీఎఫ్ లాంటి ప్రొసీజర్స్కి వెళ్ళినా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది తగ్గుతూ ఉంటాయి. ఇన్ కేస్ బేబీస్ పుట్టినా కానీ ఇలాంటి ఈ క్యారీ ఓవర్స్ అంటే ఏదైతే మనం కాజెస్ చెప్పామో ఆ కాజ్ అనేది వాళ్ళ జెనెటిక్స్లో జీన్స్లో కూడా ఉండి అన్హెల్దీ బేబీస్ అనేది పుట్టే అవకాశం అనేది ఉంటుంది. సో హోమియోపతిలో మనం ఏం చేస్తాము అంటే ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అవడానికి సంబంధించిన కారణాల యొక్క ఇన్ఫెక్షన్ డెప్త్ అంటే హిస్టోసాల్పింజియోగ్రఫీ టెస్ట్ అనేది చేయించినప్పుడు ట్యూబ్స్ అనేది ఎంతవరకు బ్లాక్ అయ్యాయి అనే కండిషన్స్ ని చూసుకుంటాము. ఆ తర్వాత వాళ్ళల్లో ఉండే ఈ టీబీ ఐజీజీ ఐజీఎం అనే టెస్ట్ ద్వారా ఆ ట్యూబెర్కులర్ డెప్త్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, సిబిపి ఈఎస్ఆర్ ద్వారా కూడా వాళ్ళ బ్లడ్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ ఎంత ఇంటెన్సిటీతో ఉన్నాయి అనేది చూసుకుని దాన్ని కన్సిడర్ చేసుకొని దానికి సూటబిలిటీ హోమియోపతి మెడికేషన్స్ అనేది ఇచ్చినప్పుడు బ్లడ్ లో ఉండే ఇన్ఫెక్షన్స్ అనేది క్లియర్ అవుతూ అక్కడ కనిపిస్తున్న ట్యూబ్స్ దగ్గర కూడా బ్లడ్ లో ఫ్లో అనేది నార్మల్ గా అయ్యి అక్కడ బ్లాక్స్ అనేది క్లియర్ అయ్యే అవకాశం అనేది హోమియోపతి మెడికేషన్స్ ద్వారా డెఫినెట్గా ఉంటుంది. సో ఇంటర్నల్ డెప్త్ అనేది క్లియర్ చేస్తాము, ఆ మూలాన్ని ఆ కాజ్ని క్లియర్ చేస్తాము. కాబట్టి ఒకసారి క్లియర్ అనేది బ్లాక్ అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదు. అక్కడ ట్యూబ్ అనేది బ్లాక్ అయ్యాక ఇంకా ఎలాంటి ఐవీఎఫ్ ప్రొసీజర్స్కి వెళ్ళాల్సిన అవసరము అనేది ఉండదు. న్యాచురల్గానే అందరికీ ఎలా సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుందో హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా ట్యూబల్ బ్లాక్స్ని క్లియర్ అయ్యాక న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది.